యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము, హృదయ పరీక్ష కాలం, హార్ట్ టెస్టింగ్ సీజన్ అన్నమాట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది 27వ అంశం. ఓకేనా? ఈరోజు మనము మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 1 నుంచి 19 వరకు చూద్దామండి. అలాగే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం అనానియా, సఫీరా, యోహాన్ 13లో యూదా ఇస్కరియోతు చూద్దాము. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13 నుంచి 23 వరకు చూద్దామండి. వాక్య భాగాలు మీరు రాసుకోవాలి. మనం ఈ మధ్య హార్ట్ టెస్ట్ చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు. నేను ఒకసారి ముత్తంగిలో వాక్యం చెప్పి వస్తుంటే రోడ్ మీద ఒక హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. 1 లైఫ్ 1 హార్ట్. అంటే మీకు ఒకే ఒక జీవితం, ఒకే ఒక హృదయం, ఒక్క హృదయం కాబట్టి హృదయం జాగ్రత్త అని. అమ్మో, ఎంత భయపెడుతున్నారు అనిపించింది అనమాట. అయితే ఈ హృదయం జాగ్రత్త అని బైబిల్లో కూడా దేవుడు చెప్పారండి. సామెతల గ్రంథం 4లో 20 నుంచి 22 వరకు ఏం చెప్తున్నారంటే, నీ హృదయం జాగ్రత్త, నీ హృదయంలోనికి ఏం వెళ్తున్నాయి అనేది జాగ్రత్త. నీ కన్నుల ద్వారా, నాలుక ద్వారా, చెవి ద్వారా ఏం వెళ్తున్నాయి అనేది జాగ్రత్త అని చెప్పి, ఇదో దేవుని యొక్క వాక్యం వెళ్ళాలి నీ హృదయంలోనికి. ఈ వాక్యాన్ని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనియొద్దంట. నీ నోటిలో నుంచి అది ప్రక్కకు తొలగొద్దు. నీ చెవి యొగ్గి వాక్యాన్ని విను, నోటితో దాన్ని పలుకు, కంటితో దాన్ని చదువు, అప్పుడు దాన్ని హృదయంలో నువ్వు దాచుకో. జాగ్రత్త, నీ నోటితో ఎప్పుడు అబద్ధాలు చెప్పద్దు అని దేవుడు మనకి సలహా ఇస్తున్నారండి సామెతల గ్రంథంలో అన్నమాట. ఈరోజు మనం ధ్యానించుకుందాము అనానియా హృదయాన్ని, సఫీరా హృదయాన్ని సైతాన్ ఎలా అబద్ధాలతో నింపాడో, అలాగే నెహీమియా హృదయం, లేదా మరియ తల్లి, అపోస్తులు, పౌలు, వీళ్ళందరి హృదయాల్ని దేవుడు, అబ్రహాము, వీళ్ళ హృదయాల్ని దేవుడు తన వాక్యంతో నింపాడనమాట. ఈరోజు ఏంటి అంటే సందేశము, దేవుడు మనల్ని తన వాక్యంతో నింపాలండి. అసలు నూతన నిబంధన ఏంటంటే, పరిశుద్ధాత్మదేవుడు మన మనస్సులో అలాగే మన హృదయంలో ధర్మశాస్త్రాన్ని లిఖిస్తాడు. ఇది నూతన నిబంధన అన్నమాట. పాత నిబంధన ఏంటి? బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి కదండి. అసలు నిబంధన అంటే ఏంటి? ఒప్పందం అన్నమాట. దేవునికి మనకి మధ్యలో ఒప్పందం. పాత నిబంధన సినాయి పర్వతం దగ్గర దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మోషే ద్వారా చేసుకుంటారనమాట. 10 ఆజ్ఞలు ఇచ్చి, వీటిని మీరు పాటిస్తే నేను మీకు తండ్రి, మీరు నా పిల్లలు, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తానంటే, ద్వితీయోపదేశకాండ 28లో 1 నుంచి 14 వరకు చెప్తారండి. నేను అనుకుంటాను మీకు ఇది ఏంటి, పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, ఎందుకు ఇలా పిలిచారు, ఎవరు ఒప్పందం చేసుకున్నారు, నిబంధన ఎవరితో చేసుకున్నారు? ఈ ఒప్పందంలో కొన్ని షరతులు ఉంటాయి. పెళ్లి చేసుకున్నప్పుడు షరతులు ఉంటాయి కదండి. భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలి, దేవునితో ఒప్పందం, భార్యాభర్తల మధ్యలో ఒప్పందం, కష్టంలో సుఖంలో తోడుగా ఉండాలి, దేవుడిచ్చే పిల్లల్ని దేవుని వాక్య బోధనలో దేవుని మహిమ కోసం పెంచాలి. కొన్ని షరతులు కదా, కండిషన్స్ అన్నమాట. అలాగే దేవుడు తన ప్రజలతో ఒప్పందం చేసుకుంటారు, అప్పుడు కొన్ని షరతులు పెడతారనమాట. ఆ షరతులే 10 ఆజ్ఞలండి. 10 ఆజ్ఞలు అన్నమాట. అది పాత నిబంధన. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఏంటి ఆశీర్వాదాలు? మనిషికి 2 కాళ్ళు ఉంటాయి కదండి. 2 కాళ్ళ మీద నడవాలి. ఒక కాళ్ళు ఏంటంటే మనకి విశ్వాసులకి దేవుని యొక్క ఆజ్ఞలు, ఇంకొక కాళ్ళు ఏంటంటే ఆశీర్వాదాలు అన్నమాట. మీరు ఆజ్ఞలు పాటించండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. వాగ్దానాలు అంటాం కదా, ఏంటి వాగ్దానాలు కావాలి,
మరి ఆజ్ఞలు కూడా తీసుకోవాలి కదండి. భారత రాజ్యాంగం కూడా మీరు చూస్తే మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అలాగే మనకి హక్కులు ఉంటాయన్నమాట కదా. పిల్లలు కూడా చూడండి, నాకు హక్కు ఉంది. అయితే ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఏంటి ఆశీర్వాదాలు? ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం మీరు చదువుకోవాలి, 1 నుంచి 14 వరకు అనమాట. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే, నాకు విధేయత చూపిస్తే, ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే నేను మీ యొక్క ఆహారాన్ని దీవిస్తాను, మీ పంటని దీవిస్తాను, మీ పొలాల్ని దీవిస్తాను, మీ పశువుల్ని దీవిస్తాను. మీరు ఎక్కడ అడుగు పెడితే నేను అక్కడ ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తాను. మీకు శత్రువులు ఒకవైపు నుంచి వస్తే 7 వైపుల నుంచి వాళ్ళని పారద్రోలుతాను. మరి మీరు ఒకరికి అప్పిచ్చే వాళ్ళుగా ఉంటారు, పై చేయిగా తీసుకునే వాళ్ళుగా మీరు ఉండరు. మీరు ఎక్కడ పని చేసినా తలగా ఉంటారు, తోకగా ఉండరు. మీరు నా ఆజ్ఞలు పాటించండి, ఇవన్నీ ఆశీర్వాదాలు మీ మీదకి నేను కుమ్మరిస్తాను. అంటే పాత నిబంధనల ఆశీర్వాదాలు ఏంటంటే ఈ లోక సంబంధమైనవండి. మరి క్రొత్త నిబంధనలో ఏంటి? క్రొత్త నిబంధన ఏంటి అని అంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు అండి. క్రింద నుంచి చూస్తే 12 నుంచి అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను మీ పాపాలని మన్నిస్తాను. యేసు శిలువ మరణం ద్వారా మనందరి పాపాలు మన్నించడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. జగత్తుకు పునాది వేయక ముందే, సృష్టి ప్రారంభానికి ముందే, ఇంకా భూమిని సృష్టించక ముందే వాళ్ళ మధ్యలో నూతన నిబంధన జరిగిందండి అని 1 పేతురు 1:20 పేతురు రాస్తాడనమాట. మనల్ని పాపం నుంచి విడిపించడానికి వెండి బంగారాలు చెల్లించలేదు యేసు ప్రభు, తన అమూల్యమైన రక్తాన్ని తండ్రికి ఇచ్చి మనల్ని విమోచించాడు. యేసు అంటే ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి విడిపిస్తాడండి. సో ఈరోజు అది మనం ధ్యానించుకుంటున్నాం అనమాట. నూతన నిబంధనలో మనకి పాప క్షమాపణ ఉంటుంది. తర్వాత ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివసించి మన హృదయంలో ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇదే అండి చెప్పేది ఏంటంటే, ఈరోజు వాక్యం ఏంటంటే ఇర్మియా 31, 33, 34 అనమాట. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోనికి వెళ్ళి మన మనస్సులో, ఇది ఒక పలక, పాత నిబంధనలు రాతి పలకలాగా మన మనస్సులో ధర్మశాస్త్రాన్ని రాస్తాడు. ఏదైతే చెప్పారో పాత నిబంధనలో దేవుడు, యేసుప్రభు ఏం చెప్పారో నూతన నిబంధనలో అవన్నీ రాస్తాడు. అలాగే మన హృదయంలో రాస్తాడనమాట. రాసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వెళ్ళి మన పాపాలని మన్నించేసి మన హృదయాన్ని శుద్ధి చేసి యేసు రక్తంతో శుద్ధి చేసి అప్పుడు ఈ వాక్యాలన్నీ మనం మన హృదయంలో రాసి వాటిని పాటించేలాగా చేస్తాడనమాట. అది మనకి జరగాలండి. మన హృదయంలో ఈ వాక్యం రాయబడి ఉన్నప్పుడు మనలోనే నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మ ఈ వాక్యాల్ని మనకి జ్ఞాపకం చేస్తాడు. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో అన్నమాట. మన మీద రాళ్ళు పడతా ఉన్నాయి. అప్పుడు పిలాతు ముందు యేసు ప్రభు తన మీద నిందలు పడినప్పుడు తను మౌనంగా ఉన్నారు. జ్ఞాపకం చేసి నువ్వు కూడా మౌనంగా ఉండు. సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థించారు. కనుక నువ్వు కూడా నిన్ను హింసించే వాళ్ళ కొరకు ప్రార్థించు, నీ శత్రువులని ప్రేమించు యేసు ప్రభులాగా అని చెప్తారు. యేసు ప్రభు ఏదో ఒక్కరోజు 5,000 మందికి ఆహారం పెట్టారు. మత్తయి 15:32 మనం చూస్తే అక్కడ 4,000 మంది 3 రోజులు వాక్యం వింటుంటారండి. ఆ తర్వాత శిష్యులు అంటారు, ఇంకా పంపించేసేయండి వీళ్ళని, వెళ్ళి వాళ్ళ భోజనం, కావాల్సిన భోజనం వాళ్ళు చూసుకుంటారు, గురువ పంపించమంటే ప్రభు అంటారు, అట్లా ఇట్లా వీళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుందయ్యా, 3 రోజుల నుంచి వాళ్ళు ఏం తినలేదు, ఇప్పుడు ఇలా పంపిస్తే ఎలాగా, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అంటే మీ దగ్గర ఏమున్నాయంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఒక 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చేపలు చిన్న చిన్నవి. అంటే 7 రొట్టెలు యేసు ప్రభుకి 12 మంది శిష్యుల కొరకు తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ రొట్టె మరి చేపతో, కాల్చిన చేపతో కలిసి తింటారనమాట. అక్కడ చేపలు చాలా ఉంటాయండి. రొట్టె అంటే కూడా చాలా పెద్దగా ఉంటుందండి, బన్నులాగా చాలా పెద్దది, ఒకటే ఇద్దరైనా తినొచ్చు అనమాట. అంటే ఆ జాలి కలిగిన మనస్సు మనకు ఉండాలండి. క్రైస్తవులకి ఉండవలసినది ఏంటంటే జాలి, కరుణ అన్నమాట.
మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు మనకి జాలి కలగాలి, అది క్షమించాలి యేసు ప్రభులాగా అన్నమాట. ఇప్పుడు చూద్దాము, మన హృదయాన్ని మరి 2 శక్తులండి నింపాలని చూస్తారు. ఒకటి దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ, ఇంకొకటి సైతాన్ శక్తి. ఈ సైతాన్ శక్తిని మనము లోకము అని చూస్తున్నాం, లోకాధిపతి అన్నమాట, మనల్ని నింపాలని చూస్తుంటాడనమాట. ఇక్కడ మనం అనానియ చూద్దామండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మీరు చదివితే 4 చూస్తే అపోస్తల కార్యాలు 4:32 నుంచి విశ్వాసులందరూ పేతురు సువార్త బోధించిన తర్వాత మొదటి ప్రసంగం విని 3,000 మంది యూదులు యేసుప్రభుని అంగీకరించి క్రైస్తవులు అవుతారండి. తర్వాత దేవాలయం దగ్గర 3వ అధ్యాయంలో ఒక కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు అప్పుడు ఇంకొక 2,000 మంది, మొత్తం 5,000 మంది అన్నమాట. కనుక వీళ్ళందరూ ఒకే హృదయము ఒకే మనస్సు కలిగి ఒక్క కుటుంబంలాగా జీవిస్తున్నారంటండి. యేసు ప్రభు శరీరంలో అవయవాలు అన్నీ ఎంత ప్రేమగా ఉంటున్నాయి. నేను ఎప్పుడు అనుకుంటాను, ఇంత ప్రేమ, ఇంత ఐక్యత, ఈ 2 మాకు వస్తే ఎంత బాగుండు ప్రభా అని. వాళ్ళకున్న ఆస్తి అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొని వచ్చి ఇస్తుంటే వాళ్ళు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పంచి పెడుతున్నారనమాట. అప్పుడు బర్నబా అని ఆయన కూడా, ఆయన పేరు యాక్చువల్గా యోసేపు, సైప్రస్ దేశానికి చెందినవాడనమాట. మార్కు వాళ్ళ మేనమామ, వాళ్ళ అమ్మకి సోదరుడు అవుతాడనమాట. తన ఆస్తి అంతా అమ్మి తీసుకొని వచ్చి మరి అపోస్తులకు ఇస్తాడు. వాళ్ళేమో అందరికీ పంచిపెడుతున్నారు. అందరూ సంతోషము వినయం కలవారై కలిసి భుజిస్తూ, కలిసి దేవుని స్తుతిస్తూ, కలిసి రొట్టె విరుస్తూ ఉన్నారనమాట. అబ్బా, దేవుడు అక్కడ వాళ్ళ మీద ఆశీర్వాదాలని సమృద్ధిగా కుమ్మరించారంట. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు తన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మని కుమ్మరిస్తారండి. కలిసి జీవించిన చోట, కలిసి భుజించిన చోట, మనకున్నది ఒకరితో పంచుకున్నప్పుడు మనం పరిశుద్ధ ఆత్మని పొందుతామన్నమాట. అప్పుడు ఆ సంఘంలో అనానియా సఫీరా అనే దంపతులు ఉంటారండి. అప్పుడు వాళ్ళు కూడా అందరూ ఇస్తున్నారు కదా, కాబట్టి మేము కూడా ఇస్తామని 1 ఎకరం అనుకోనండి అపోస్తులకు చెప్తారు, మేము ఈ ఎకరం పొలము చర్చికి ఇస్తామండి అని. సరే అంటారనమాట అపోస్తులు, అంటే ఇంకా పేతురు వీళ్ళు. తర్వాత వాళ్ళు ఆ పొలాన్ని అమ్ముతారు. ఎంత అంటే ఊరికే నేను చెప్తా అండి, 50,000 వచ్చింది అనుకోండి. అందులో వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటారు, అమ్మో ఇంత వస్తుంది అనుకోలేదు, 10,000 అనుకున్నాము, ఇంత ధర వచ్చేసింది, కనుక 20,000 మనం ప్రక్కన పెట్టుకొని మరి పేతురు దగ్గర వెళ్ళి 30,000 వచ్చిందని చెప్దాము అంటే ఇద్దరు ప్లాన్ చేసుకుంటారనమాట. సరే అనుకుంటారు. నేను డబ్బు తీసుకొని ముందు వెళ్తా, నువ్వు తర్వాత రా సఫీర్ అని భార్యకు చెప్పి ఇంకా అనానియా డబ్బు తీసుకొని వస్తాడండి. వచ్చే పేతురుకి ఆ డబ్బు ఇస్తాడనమాట. అప్పుడు పేతురు ఏమంటారంటే, అనానియాస్, వై హ్యాస్ సేటన్ ఫిల్డ్ యువర్ హార్ట్ దట్ యూ లైట్ టు ద హోలీ స్పిరిట్. సైతాను నీ హృదయాన్ని ఎందుకు నింపాడు? నీవు పరిశుద్ధ ఆత్మతో అబద్ధం ఆడుతున్నావు. సైతాన్ నింపాడు. దేంతో నింపాడండి? అబద్ధాలతో. ఎందుకంటే సైతాను అబద్ధాలకి తండ్రి అన్నమాట. సైతాన్ అతని హృదయాన్ని అబద్ధాలతో నింపాడనమాట. కనుక నీవు పరిశుద్ధ ఆత్మకి అబద్ధం ఆడావు. పొలాన్ని అమ్మినప్పుడు ఆ డబ్బు అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత నీదే. ఎందుకు అబద్ధం అలా నువ్వు అబద్ధం చెప్పావు? అప్పుడు ఇంకా ఆయన అక్కడికక్కడే చనిపోతాడండి. అప్పుడు ఆయన తీసుకెళ్ళి సమాధి చేస్తారు. తర్వాత తన భార్య వస్తుంది, ఆమె కూడా అలాగే అబద్ధాలు చెప్తుంది అన్నమాట. అప్పుడు ఆమె కూడా చనిపోతుంది, ఆమెను కూడా సమాధి చేస్తారు. ఇక్కడ ఈరోజు మన పాయింట్ ఏంటంటే, మన హృదయాన్ని ఎవరు నింపుతున్నారు? ఇక్కడ సైతాను మరి అనానియా హృదయాన్ని నింపాడు అబద్ధాలతో, కనుక ఆయన నోటి నుంచి అది వచ్చిందనమాట. అంటే యేసుప్రభు ఏమంటారండి, మత్తయి సువార్త 12:34 హృదయ పరిపూర్ణత నుండి నోటి మాటలు వస్తాయి. అవుట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద హార్ట్ మౌత్ స్పీక్స్. అంటే అవుట్ ఆఫ్ ద ఓవర్ఫ్లో, అంటే హృదయం నిండిపోతుంది అనుకోండి, అది హృదయంలోంచి నోటి ద్వారా బయటకు వస్తుందంట. గ్లాస్ చూడండి, నిండా నీళ్ళు పోస్తే నిండిన తర్వాత అది బయట
వచ్చేస్తుంది కదా, ఆ నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అలాగే హృదయం నిండా ఏది ఉంటే అది మనిషి నోట్లోంచి బయటికి వస్తుందండి. అందుకే ఒకసారి మత్తయి సువార్త 15లో శిష్యులు మరి చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే పరిసయ్యులు వాళ్ళు అంటారు, ధర్మశాస్త్ర బోధకులు, మీ శిష్యులు ఏంటి చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు? పర్వాలేదులే, ఎందుకంటే నోటిలోకి పోయేది అది కడుపులో నుంచి బయటికి విసర్జించబడుతుంది. అది మనిషిని మలినపరచదు, కానీ నోటిలో నుంచి వచ్చేదే. ఎందుకంటే హృదయంలోంచి వస్తుందన్నమాట. ఆ హృదయంలోంచి ఏమేమి వస్తున్నాయి, సైతాను వేటితో నింపుతాడు మన హృదయాన్ని, మనం పరీక్షించుకోవాలండి. ఇప్పుడు ఎవరు పరీక్షిస్తారంటే జీసస్ డాక్టర్ అనమాట. ఆ డాక్టర్ ఆయన పరీక్షించి ఏది ఉంది. అందుకే 139వ కీర్తన 23లో దావీదు అంటాడు, ప్రభువా నా హృదయాన్ని పరిశోధించి చూడు. ఆయన హృదయ పరిశోధకుడు, హార్ట్ సర్చర్ అనమాట. సర్చ్ మై హార్ట్ అండ్ నో మై థాట్స్. నా హృదయాన్ని పరిశోధించి నా ఆలోచనలు పరీక్షించయ్యా, ఏమున్నాయి నా ఆలోచనలు, నీకు ప్రియంగా ఉన్నాయా లేదా. ఎప్పుడు ఇంకా 19వ కీర్తన 14 అంటాడు, నా మనసులో ఉన్న తలంపులు, నా ఎదలో నీ కోరికలు నీ మన్నన బడేనుగాక, నీకు ఇష్టంగా ఉండునుగాక అంటాడనమాట. మన హృదయంలో ఏముంటాయి, నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. యేసు ప్రభు చెప్పిన మాటలండి, మత్తయి 15:19. హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు కలుగుచున్నవి. మనిషిని మలినపరచున్నవి ఇవే కానీ చేతులు కడుక్కోకుండా భుజించుట కాదు. చూడండి ఎలాంటి ఆలోచనలు పెడుతున్నాడో సైతాను. మన హృదయాన్ని ఎట్లా నింపుతాడంటే దురాలోచనలు పెడతాడంట, చెడు ఆలోచనలు. ఈ చెడు ఆలోచనల నుంచి ఏం వస్తున్నాయంటే నరహత్యలు. కయీను హత్య చేస్తాడు చూడండి. ఆ తర్వాత వ్యభిచారం, దావీదు మనసులో ఒక ఆలోచన పెడతాడు, పరాయి వాని భార్యతో పాపం చేస్తాడు కదా, బెత్షెబాతో. తర్వాత వేశ్య సంగమాలు, సంసోన్లో ఆలోచనలు పెడతాడు. మరి గాజాలో ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తే అనమాట. తర్వాత దొంగతనాలు అనమాట. ఆకాను, జాషువా 7లో దొంగతనం చేస్తాడు చూడండి. తర్వాత అబద్ధ సాక్ష్యం, నాబోతుని చంపడానికి జెజబెలు అబద్ధ సాక్ష్యం చెప్పిస్తుంది అనమాట. అలా అబద్ధ సాక్ష్యాలు, దూషణలు, దూషించడం, ఇతరులని దూషించడం, ఇవన్నీ కూడా ఇలాంటి వాటితో సైతాను మనిషి హృదయాన్ని నింపుతాడు. కనుక ఇప్పుడు మన యేసుప్రభుని అడగాలి, నా హృదయాన్ని శుద్ధి చేయండి. యేసుప్రభు దేవాలయాన్ని శుద్ధి చేశాడని మనం విన్నాం కదండి. మార్చి 3వ తారీఖు సండే దేవాలయాన్ని శుద్ధి చేశాడు అంటే మన హృదయం అన్నమాట. శుద్ధి చేసి మనం అడగాలి, డాక్టర్ యేసుప్రభు ఇదో ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని హృదయం లోపల ఇన్ని బ్లాక్స్ అన్నమాట. ఈ బ్లాక్స్ అన్నీ తీసేసి హృదయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఏం చేయాలి, మన హృదయంలో దేవుని చట్టం రాయాలి. అందుకే 10 ఆజ్ఞలు కూడా మనకి నిన్న పెట్టారు చూడండి, మన హృదయంలో అవి రాయాలన్నమాట. సైతాను నింపుతాడు, అలాగే దేవుడు కూడా నింపుతాడండి మన హృదయాల్ని. మీరు నెహెమియా చూస్తే 7వ అధ్యాయం 5లో నెహెమియా ఆ గోడల్ని కట్టిన తర్వాత ఆయన చెప్తాడు, గాడ్ పుట్ ఇట్ ఇన్ మై హార్ట్ టు టేక్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ బాబిలోనియా. ఫస్ట్ బ్యాచ్గా 3 బ్యాచెస్గా వస్తారండి. ఫస్ట్ బ్యాచ్ ఏమో జెరుబ్బాబెలు, యెహోషువ వాళ్ళ నాయకత్వంలో, 2వ బ్యాచ్ ఎజ్రా నాయకత్వంలో, 3వ బ్యాచ్ నెహెమియా నాయకత్వంలో వస్తారు. అయితే వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేయమని దేవుడు ఆయన హృదయంలో ఒక ఆలోచన పెడతారనమాట. మనం కూడా దేవుని యొక్క ఆలోచనలు రావాలంటే దేవుని గ్రంథాన్ని మనం చదవాలండి, బైబిల్ గ్రంథాన్ని చదవాలన్నమాట. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తారంటే మన హృదయంలో, మన మనస్సులో దేవుని యొక్క వాక్యాలు రాస్తారు. ఇప్పుడు అది మనకి జరగాలండి. మరియ తల్లి హృదయంలో దేవుడు ఒక ఆలోచన పెట్టారు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి. మరి జోజప్ప గారితో మాట్లాడతారు చూడండి, మరియ తల్లిని స్వీకరించాలి, ఆ తర్వాత ఆ బాబుని పెంచాలి, మరి యేసు ప్రభుని పెంచాలి అన్నమాట.
దావీదులో ఒక ఆలోచన పెడతారు. 132వ కీర్తన మీరు చదివితే ఏమంటాడంటే దావీదు, నేను యాకోబు దేవునికి ఒక దేవాలయం కట్టే వరకు పడకెక్కను, నిద్రపోను, కునుకు తీయను, అలా దేవునికి ఆలయం కట్టాలని అన్నమాట. ఆయన హృదయంలో అదొకటి పెడతారు దేవుడు. అలా మన హృదయాల్లో కూడా మదర్ తెరీసా హృదయంలో ఒక ఆలోచనని పెడతారు, నింపుతారనమాట. ఇదిగో ఇలా మరి పసిపిల్లలు, అనాథ పిల్లల్ని నువ్వు పెంచాలి, ఆ వృద్ధులు రోడ్డు మీద ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు తల్లిగా ఉండాలి. డాన్ బోస్కో గారి హృదయంలో ఒక ఆలోచన పెడతారు. తోడేళ్ళు లాగా ఉన్నారు ఈ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, స్ట్రీట్ చిల్డ్రన్ అనమాట. రైల్వే స్టేషన్స్లో అక్కడక్కడ మగ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ నువ్వు తండ్రిగా ఉండాలి. తోడేళ్ళని గొర్రె పిల్లలుగా మార్చు. ఆ ఒక్క మాట అన్నమాట. ఆ ఒక్క మాట మీద ఆయన యొక్క సంస్థని స్థాపిస్తాడనమాట. అలాగే శౌరి వారు ఒక్క మాట అన్నమాట దేవుడు ఆయన హృదయంలో మరి ఇన్యాసి వారి ద్వారా చెప్తాడనమాట. మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం. మత్తయి 16:26. ఆ ఒక్క ఆలోచన దేవుడు ఆయన హృదయంలో నాటుతాడనమాట. అప్పుడు ఆయన అన్నింటినీ విడిచిపెట్టి లోక వ్యామోహాలు, రోజు పార్టీలు, విందులు, వినోదాలు అవన్నీ కూడా విడిచిపెట్టి యేసు ప్రభు కొరకు ఆయన అక్కడ స్పెయిన్ నుంచి ఇండియాకు వచ్చి గోవాలో మరి జాలర్ల ఇంట్లో ఉంటూ చిప్పలో గంజి తాగుతూ రాత్రంతా ప్రార్థించి భారతదేశం కొరకు సువార్త బోధించి 10 లక్షల ఆత్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాడండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి దేవుడు ఆయన హృదయంలో ఒక ఆలోచన పెట్టారనమాట. ఏంటి అనంటే రిపేర్ మై చర్చ్ అంటే ఆయన ఏమనుకున్నారంటే, ఆయన ప్రార్థిస్తున్న చర్చ్ అనమాట, సెయింట్ డేమియన్ చర్చ్లో ప్రార్థన చేస్తుంటారు. ఆ చర్చి పాడైపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. డబ్బు తీసుకెళ్ళి ఫాదర్కి ఇచ్చి, ఫాదర్ చర్చి బాగు చేయండి, యేసు ప్రభు నాతో మాట్లాడారని. తర్వాత ప్రభు చెప్తారు, అది కాదయ్యా చర్చ్ అంటే సంఘం. అప్పుడు ఆ సంఘం కొరకు అనమాట, నైతికంగా పడిపోయిన సంఘాన్ని నువ్వు బాగు చేయి. ఉపవాసం చేసి తపోక్రియల ద్వారా, మరి ప్రార్థన ద్వారా, ఆ తర్వాత సువార్త బోధన ద్వారా, అన్నిటికంటే ముఖ్యంగా తన జీవిత సాక్ష్యం ద్వారా ఆయన యేసు ప్రభు ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత ఈ లోకాన్ని ప్రేమించలేదండి. ఇంటర్నల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. మన హృదయంలో ఈ లోక ఆశలు ఉండకూడదండి. సైతాను మన హృదయాన్ని లోక ఆశలతో నింపుతుంటాడనమాట. లోక ఆశలు, తర్వాత ఇదో చూసాం కదా, విందులు, వినోదాలు, అసూయ, స్వార్థము, ధనాశ, ఇప్పుడు అవన్నీ కూడా యేసు ప్రభు మన హృదయంలోంచి తీసేసేయాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృదయంలోంచి అవన్నీ తీసేయాలి, పరిశుద్ధపరచాలి యేసు రక్తంతో, యేసు వాక్యంతో అన్నమాట. తర్వాత మన మనస్సులో, మన హృదయంలో ధర్మశాస్త్రాన్ని లిఖించాలండి. ఇది ధర్మశాస్త్రము మన హృదయంలో లిఖించబడే టైం అన్నమాట. మన హృదయం నిండా ధర్మశాస్త్రం ఉండాలి. మనమే ఒక ధర్మశాస్త్రం, మనమే ఒక బైబిల్, లివింగ్ బైబిల్గా ఉండాలన్నమాట. అప్పుడు ఏ టైంకి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తారన్నమాట. వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో స్టోర్ హౌస్, డెబోరా తేనెటీగా అని చెప్పాం. యోసేపు తన హృదయాన్ని ధాన్యంతో నింపుకున్నారు. మనం కూడా అలా నింపుకొని వాక్యం తేనెలాగా ప్రవహించాలి. ఆ తేనె మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. అద్భుతాలు జరగాలి అంటే మోషే ద్వారా కానీ, ఏలియా, ఎలీషాలు, లేదా పేతురు, అపోస్తులు, పౌలు అద్భుతాలు జరిగాయి. శౌరి వారు, అంతోని వారు అంటే వాళ్ళ హృదయాల నిండా, మనస్సు నిండా దేవుని యొక్క వాక్యం అన్నమాట. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ధర్మశాస్త్రంతో మన మనస్సుల్ని, హృదయాల్ని నింపుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. సైతాను మా మనస్సులని, హృదయాల్ని ఈ లోక ఆశలతో నింపకుండా మా కన్నులని, ప్రభా, నాలుక, మా చెవులని కాపాడుకోవడానికి కృప దయచేయండి. యేసయ్య, మీరు దేవాలయాన్ని శుద్ధి చేశారు. నా హృదయమే కదా దేవాలయం. నా హృదయాన్ని శుద్ధి చేయండి. నాలో ఏముందో మీరు చూడండి. డాక్టర్గా మీకే తెలుసు ప్రభా.
అయ్యా సైతానికి సంబంధించినవి, లోకానికి సంబంధించిన ధనాశ, స్వార్థం, అసూయ, అపవిత్రత, త్రాగుబోతనం, విందులు, వినోదాలు, కక్షలు ప్రభా, ఇవన్నీ కూడా నా హృదయంలోంచి తీసేసి ప్రభా నా హృదయంలో మీ చట్టాలని రాయండి, మనసులో రాయండి. నేను ఆ చట్టం ప్రకారం జీవించడానికి, ధర్మశాస్త్రం ప్రకారం ధర్మ మార్గంలో నడుస్తూ మీకు సాక్షులుగా ఉండే కృప దయచేయండి. అందరి కన్నులు తాకండి ప్రభా, మనోనేత్రాలు తెరవండి నాయన. కూర్చొని బైబిల్ చదువుకునేటట్లుగా, చదివిన దాన్ని విధేయించేటట్లు, పాటించేటట్లు కృప దయచేయండి. పరిశుద్ధాత్మనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు మన హృదయాన్ని శుద్ధి చేసి, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో, హృదయంలో ఈ చట్టాలని రాసి దాని ప్రకారం మనం జీవించేటట్లుగా మనల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.